ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న నేను జాబ్ కి రిజైన్ చేశాను. రిజైన్ చేసావా? అమ్మ ఏదో తప్పు చేసినట్టు అలా ఉలికి పడ్డారేంట్రా? తప్పు కాదు నానమ్మ, పాపం చేసింది. పాపం కాదు, నేరం చేసింది. అలా ఎందుకు అనుకుంటున్నారో చెప్తారా? ఖుషీని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిందా? ఉన్న జాబును రిజైన్ చేసి తన బరువును కూడా మా మీద వెయ్యాలని చూస్తుంది. పిల్ల జతవడం వల్ల పాల ఖర్చు నుండి అన్నీ పెరుగుతాయని మొన్నే చెప్పాను కదా. నెల నెల ఇచ్చే వాటాని పెంచమంటే నా వల్ల కాదు. మా ఆయన వల్ల ఏమైనా అవుతుందేమో. ఏందయ్యేది? వాటా కింద ఇచ్చే డబ్బులు ఇవ్వడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. నేను ఫైనాన్స్ కంపెనీ అని నడపట్లేదు. ఫైనాన్స్ కంపెనీలో గుమ్మాస్తాగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఎందుకురా చిన్న విషయానికి గొడవ? గొడవేం చేయట్లేదు నాన్న. నీ కూతురు చేస్తున్న ఉద్యోగానికి నామం పెట్టి ఇప్పుడు పెన్ను పట్టుకుని పేపర్లో ఉద్యోగ ప్రకటనలకు అడ్డగీతలు గీస్తోంది. తులసి, బంగారం లాంటి ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావమ్మా? కాలిస్తే బంగారమైనా కరిగిపోతుంది కదమ్మా. అందరూ ఇంట్లో కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. చే నువ్వు పడుండట్లే జాబ్ లేకుండా. ఏయ్ నోర్మి, మా ఆవిడ జీతం ఇవ్వట్లేదా? రేయ్, ఏంట్రా ఆడపిల్లల్ని అలా గద్దిస్తారా? గద్దిస్తున్నారా అని అంత సాఫ్ట్గా అడుగుతారేంటి నాన్న? 1వ తారీఖు వస్తే అద్దిస్తారా అని హౌస్ ఓనర్ వస్తాడు. పాల డబ్బులు ఇస్తారా అని పాలవాడు అడుగుతాడు. 5వ తేదీ కేబుల్ బిల్ వాడు సీరియల్స్ కి మించిన కష్టాలు మీ ఫ్యామిలీలో ఉండొచ్చు కానీ నాదంతా నాకు కట్టేయండి అంటాడు. కరెంటు బిల్ చెప్పలేదు. కట్టకపోతే ఫ్యూజ్ తీసేస్తారు. ఎయిర్ కూలర్ తప్ప ఏసీ లేని ఇంట్లో ఉండలేం. అసలే ఎండాకాలం. గ్యాస్ బిల్లు, కూరగాయలు, సబ్బు, పేస్టు 4 గీక్కొనేది. అనయ్య, టంగ్ క్లీనర్. అదేలే. రేయ్, మీరు మీ నాలుకల అదుపులో పెట్టుకోండి. తులసి ఏ పరిస్థితుల్లో ఉద్యోగం మానేసిందో ముందు అది తెలుసుకోండి. అక్కడికి వెళితే పాపం అన్నీ గుర్తుకొస్తాయేమో. చచ్చిపోయిన వాడితో సరదాగా గడిపిన క్షణాలా? ఆపండి. అక్క, ఎక్కడున్నా, బయటికెళ్ళినా, గుడికెళ్ళినా, ఎక్కడున్నా నాకు ఖుషీనే గుర్తొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.